నమస్తే myself సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో 119 అంబేద్కర్ స్టడీ సెంటర్లు కోడ్ ముగిశాక ఏర్పాటు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు ఆదర్శనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అధోగతి కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం దీక్ష ఇక వార్తల్లోని వివరాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సేవలు గుర్తు చేశారు వక్తలు పల్లె పట్టణాలలో వారి 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బోధించు సమీకరించు పోరాడు అని డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని గుర్తు చేశారు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ నేటి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులని కొనియాడారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నగరంలోని కోర్టు చౌరస్తాలో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్ ఆర్డీఓ కె మహేశ్వర్ సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున డిఆర్డీఓ శ్రీధర్ జిల్లా సంక్షేమాధికారి సరస్వతి ఇతర అధికారులు పాల్గొన్నారు నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మేయర్ యాదగిరి సునీల్రావు కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కాగా ఎంపీ బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి నాయకులు వర్ణ వెంకటరెడ్డి గుడికందుల సత్యం జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్ తిరుపతి పాల్గొన్నారు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలోని విగ్రహానికి విహెచ్పి బజరంగ దళ్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్ జిల్లా సహకార్యదర్శి తోట రాజేంద్ర బజరంగ దళ్ జిల్లా కో కన్వీనర్ కన్నం శంకర్ బజరంగ దళ్ జిల్లా సురక్షా ప్రముఖ్ అడ్డకట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు నగరంలోని టీడీపీ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ నాయకులు ప్రపంచంలో న్యాయశాస్త్రంలో అర్థశాస్త్రంలో పిహెచ్డి చేసి డాక్టర్లు తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం ఒక సమైక్య భారతదేశంగా ఇలా ఉన్నది.
విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల అయినప్పటికీ భారత ఉపఖండాన్ని ఒక సమైక్య దేశంగా ఈరోజు తీర్చిదిద్దినటువంటి నాయకుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్లోని పిట్టల నాగన్న చౌరస్తా వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల నర్సన్న, పిట్టల లింగయ్య, కన్నం శ్రీనివాస్, ఆది మల్లేశం, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, నునావత్ అనసూయ, జైపాల్ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కోర్టు చౌరస్తాలోని విగ్రహానికి టీఎన్జీఓ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కమిటీ ప్రతినిధులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సేవలను గుర్తు చేశారు. కాగా భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సంఘం ప్రతినిధులు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కారణంగా నేను, నా మిత్రులు, ఇంకా నాకు కొందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 100 పైగా భారత రాజ్యాంగం పుస్తకాలు పంచుదామని అనుకున్నాము. 2 రోజులు వెనకాల అనుకున్నాము. ఎప్పటి నుంచో ఉండే లాస్ట్ టైం నుండే ఉండే, కానీ ఈసారి ఖచ్చితంగా పంచుదామని చెప్పి నేను, నా మిత్రుడు శివ, రాము, సాయి తేజ, నా బ్రదర్స్ అయిన సందీప్, మేమందరం కలిసి పంచుతున్నాము. మా కారణం ఒకటే, ప్రతి ఇంటికి రాజ్యాంగం వెళ్ళాలి, ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకొని ఉండాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలిసి ఉండాలి. చాలామందికి రాజ్యాంగం అంటే ఏమో తెలియకుండానే అసలు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. రాజ్యాంగం గురించి తెలుసుకోండి, మన హక్కులు ఏంటో తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి తెలియాలి. మనకు హక్కులు అన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. మన మూమెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు, మనకు ఉన్న ఆర్టికల్స్ ఏంటి అన్నీ దాంట్లో ఉంటాయి. మన అంబేద్కర్ జయంతిని మనము బాబాసాహెబ్కి ఫ్యాన్గా ఇలాగా ర్యాలీలని అదని కాదు, మనం బాబాసాహెబ్ ఐడియాలజీని ఫాలో అయ్యాం, రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాం. జై భీమ్, జై సంవిధాన్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఇల్లందకుంట మండల కేంద్రంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రతినిధులు. కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు పాడేటి రామస్వామి, శీలం శ్రీనివాస్, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మానకొండూరు మండల వ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. మానకొండూరు, అన్నారం, చెంజర్ల, ఊటూరు, వెల్ది, పచ్చునూరు, రంగపేట, లింగపూర్ గ్రామాలలో ఆయా సంఘాల అధ్యక్షులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాలిపల్లి వసంత, నాయకులు కొమరయ్య, పొల్సాని పీతాంబర్రావు, కల్లపల్లి శ్రవణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో డాక్టర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతుందన్నారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో విజయం సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాగా సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చొరవతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలు కొన్ని పార్టీలు వారికి అనుగుణంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజాస్వామిక వ్యవస్థకి
సంబంధించి గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థలను ఏ విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థలను ఉపయోగించుకునే కార్యాచరణ ఈ 10 సంవత్సరాల కాలం పాటు జరిగిందో దాన్ని అన్నిటిని కూడా సవరించాల్సిన బాధ్యత ఈరోజు అందరిపైన ఉంది. ఈరోజు రచించిన రాజ్యాంగాన్ని కొంతమంది మళ్ళా తిరిగి రచించాలంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పోవాలని ఈరోజు యావత్ దేశ ప్రజలందరూ కోరుతా ఉన్న సందర్భంలో మేము కూడా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఆ స్ఫూర్తిని కొనసాగించే కార్యాచరణలో డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటు హక్కు ద్వారా ఎన్నికలు నిర్వహించుకునేలా రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. కాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన వెంట మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు దేశం ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అంబేద్కర్ గారి జయంతి రోజు మరొక్కసారి అందరూ ప్రతిజ్ఞ పూనాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి వైషమ్యాలు, అనేకమైనటువంటి పరస్పరమైనటువంటి అంశాలతో ప్రేరేపితం చేసి రాజకీయ లబ్ధి పొందే జరిగేటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్యానికి కూనీ చేసి నియంత్రితంగా పరిపాలించాలనేటువంటి కుట్ర జరుగుతున్న ఈ ప్రాంతంలో అటు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తూ ఉన్నారు. ఆనాడు భారత్ జోడో ఆకాంక్షలకు అనుగుణంగా చేసిందే ఇవాళ మళ్ళీ భారత్ జోడో పేరు జరుగుతున్న యాత్ర. అందుకే ప్రతి పౌరుడు కోరుతా ఉన్నాం, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి, భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడడానికి, భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరగడానికి ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు ప్రతినబూనాలి జయంతి సందర్భంగా కోరుకుంటూ 10 ఏళ్ల బీజేపీ బీఆర్ఎస్ పాలనలో హామీలు విస్మరించారని ప్రజలకు తెలియజెప్పేందుకే దీక్ష చేపట్టానన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నల్లధనాన్ని బయటకు తీసి పేదల ఖాతాలలో 15 లక్షల చొప్పున జమ చేస్తామన్న నరేంద్ర మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల నడ్డి విరిచేందుకు నల్ల చట్టాలు తీసుకొచ్చారని, చేనేత వస్త్రాలపైన 12% జీఎస్టీ విధించారని గుర్తు చేశారు పొన్నం. బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను వివరిస్తూ తాను పార్లమెంటు పదవిలో సాధించిన అభివృద్ధిని వివరించారు. 10 ఏళ్ల బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గుర్తు చేస్తూ కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి దీక్ష చేపట్టారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చి 4 మాసాలు మాత్రమే అయిందని, గత పాలకులు 10 ఏళ్లుగా అనేక విధ్వంసాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందని, బీజేపీ ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. 5 ఏళ్ల కాలంలో కరీంనగర్ సమస్యలు, రావాల్సిన హక్కులపై ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని బండి సంజయ్ని డిమాండ్ చేశారు. తాను చేసిన 20 అభివృద్ధి పనులు చెబుతానని, ప్రస్తుత 5 ఏళ్ల కాలంలో చేసిన ఒక్క పనైనా చెబుతావా అని సవాల్ చేశారు. ఈ నిరసన దీక్షలో ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఒడితెల ప్రణవ్, వైద్యుల అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. ఎవరికైనా పెన్షన్ ఇస్తా ఉన్నారా? పోగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలను తెచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులంతా రోడ్డెక్కి దీక్ష చేసి 1000 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి ఈ స్థానిక తెలంగాణ నాయకులు ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల అంశం మీద మాట్లాడుతారని అడుగుతా ఉన్నాం. అంతేకాదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా అని ఇలా ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం.
ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆనాటి ప్రధానులు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇలా దారాదత్తం అదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అని అడుగుతా ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో దగ్ధమైన ఈత వనాన్ని సందర్శించి పరిశీలించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. గీత కార్మికుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి ప్రభాకర్ కుట్రకోణమా ప్రమాదమా అనేది విచారణ చేపట్టి తేల్చాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సాయం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 4 రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి అది ప్రమాదవశాత్తా లేదా ఎవరైనా కుట్రపూరితంగా చేసిరా, మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి. ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు. నేను కూడా చెప్పడం జరిగింది. నేను ఎక్సైజ్ శాఖ అధికారులను, ఫైర్ అధికారులను, అదేవిధంగా పోలీసు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక నేచురల్ ప్రకృతి సంపద. ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈత కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు, ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ తాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు, దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్యంగా కూడా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి చెందిన ముస్కు రామయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుండి తుపాకీ 6 తూటాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెద్దపల్లిలో ఏసీపీ గజ్జి కృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. బాధితుడు ముస్కు మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ముస్కు రామయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. దానివల్ల అతనికి రౌండ్ మల్లారెడ్డి గురిపెట్టి కాల్చాడు, కానీ అది అనుకోకుండా గురి తప్పి ఆయన కదలేదు. అయితే మల్లారెడ్డి వెంటనే భయపడి ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరే పక్కనే 5 ఎకరాలు ఉంది కదా, ఆ పక్కనే పనిచేసిన కొడుకులను భార్యను రాను పిలవడం, వాళ్ళ ఊరికి రావడం, నేను ఇంతలే వాళ్ళు వచ్చిందని చెప్పేసి భయపడి పారిపోయి అక్కడనే ఇమీడియట్గా పోయి ఆ విషయాల ఆ ఊరంతా తిరుక్కుంటుంది. రాత్రి ఎవరు పోలీసులు లేరు, ఎప్పుడైనా రాత్రి ఎవరు లేని టైంలో పోతాడు, అక్కడ ఎవరు ఉండరు, ఆ ఇంట్లో ఈయనే ఉంటాడు. వచ్చి ఎందుకంటే ఫస్ట్ ఈయన భార్య ఉంది, ఆ భార్య చనిపోయింది, 2 బిడ్డలు ఉంటే వాళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఎవరు ఉండరు. దానిలో భాగంగా ఆయన పోయాడు. రాత్రి ఆ ఇంటి పక్కనే ప్లేస్ ఉంటే ఒక పొగ తాగుతాడు. రాత్రి మిడ్నైట్ వేసి ఆ పొగలో కవర్లో పెట్టి కవర్లో పెట్టుకుని తూటాలు అన్ని పెట్టేసి మంచిగా మట్టి గుప్పేసి ఇంక ఇక్కడ ఉంటే మరి మళ్ళీ పోలీసులు ఎట్లా వస్తారు అనే ఉద్దేశం ఏమంటే పరారై ఈయన సెకండ్ వైఫ్ వాళ్ళు అత్తగారు సెకండ్ వైఫ్ చేసుకున్నారు. మళ్ళీ ఆమె మహారాష్ట్రలో ఊరు, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఉంటాయని పట్టుకుంటారని భయపడి ఇంకెక్కడ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. యూకేజీ పూర్తి చేసుకుని ప్రైమరీ స్కూల్లోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి చిన్నారులను అభినందించారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు తమ పాఠశాలలు పునాది వేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నరేందర్ రెడ్డి. కిండర్ గార్డెన్ పూర్తి చేసుకున్నందుకు అభివృద్ధులు తెలియజేస్తూ మనం ముగిస్తున్నాం. ప్రతి స్టూడెంట్ జీవితంలో కూడా ఈ కిండర్ గార్డెన్ లైఫ్ అనేది మరపురాని జీవితం. ఎందుకంటే వాళ్ళు ఏమీ గుర్తున్నది ముందు రోజుల్లో ఏం చేస్తున్నామో తెలియకుండా చాలా ఉల్లాసంగా, ఉత్సవంగా ఫ్రెండ్స్ తోటి, టీచర్స్ తోటి, తల్లిదండ్రులతో గడిపే వయసు ఇది. మరి చూస్తుండగానే వాళ్ళు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎన్నో విషయాలు అద్భుతంగా నేర్చుకున్నారు. ఇంత చిన్న వయసులోనే మరి 6 సంవత్సరాలు ఈ వయసులోనే వాళ్ళు మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఈ సుల్తానాబాద్ స్కూల్లో మరి నేర్పించినందుకు టీచర్స్ కూడా నేను అభినందిస్తున్నాను. మరి పిల్లల జీవితంలో ఇంకా ఎన్నో కూడా అద్భుతమైన మైళ్ళు దాటాలి, ఎన్నో పురస్కారాలు ఇలాంటివి అందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి పిల్లలందరికీ కూడా మరొకసారి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల రేపటి నుండి 27 వరకు కొనసాగుతాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులతో పాటు వీఐపీలు రానున్నందున భద్రతా ఏర్పాట్లను ఆలయ ఈవో సుధాకర్తో కలిసి పరిశీలించారు
హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట సీఐ కిషోర్, ఎస్ఐలు రాజ్ కుమార్, తోట తిరుపతి ఉన్నారు. 7వ తారీఖున జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం కొండలో, అదేవిధంగా తదుపరి జరిగే పట్టాభిషేకం, తర్వాత రథోత్సవాలకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక యునైటెడ్గా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక మంచి పండుగ వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ ఈ సెలబ్రేషన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందరూ భక్తులందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎలక్షన్ కూడా మొదలైంది. సో ఎలక్షన్ వైలేషన్స్ లేకుండా అందరూ కూడా శ్రద్ధ వహించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు మనం అంతా కూడా డెప్యుటేషన్లో ఉన్నాం. సో అందరూ కూడా వచ్చే వారందరూ కూడా అది గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా భక్తులకు సత్వర సేవలను, ఎలాంటి ఇబ్బంది లేకుండా వారందరూ కూడా దర్శనం కలిగే విధంగా పోలీసు వైపు నుంచి అన్ని రకాలైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హెచ్ఎం పెద్ది బీరయ్య విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో తరగతిలో బోధించిన పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు యాళ్ల తార, దాతలు బద్దం రామరెడ్డి, పీచు శిరీష, రాజశేఖర్ రెడ్డి, చీటి శ్రీలత, చెరుకు ప్రభావతి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో మానవత్వం చాటుకున్నారు బాల్యమిత్రులు. బోయిని శివకుమార్ కొద్ది కాలంగా అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా విషయం తెలుసుకున్న 10th బ్యాచ్ స్నేహితులు పరామర్శించారు. వైద్య చికిత్స కోసం శివకుమార్కు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తీగల అంజయ్య, తాట్ల తిరుపతి, తమిశెట్టి రాములు, తీగల చంద్రమౌళి, తిరుపతి, మధు, నాంపల్లి మురళి పాల్గొన్నారు. మిత్రునికి ఒక ఆర్థిక సాయం కోసం పూర్తిగా తను ఏదైతే ఖర్చు అయిందో దాన్ని పూరించలేము కావచ్చు, కానీ మేము కూడా మీ కోసం ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కాబట్టి మేము భరోసాగా చిన్ననాటి మిత్రులం, మేము అండదండలుగా ఉండగలుగుతామని తెలియజేయడానికి కొంత ఆర్థిక సాయాన్ని ఈరోజు మేము మా వంతుగా సాయం చేయడానికి ఒక 15,000 రూపాయలు మా చిన్ననాటి మిత్రులమైన 96, 97 ఎస్ఎస్సి బ్యాచ్ కొందరం వీలు చూసుకొని తనకు వైద్య ఖర్చుల కోసం చిన్నగా మెడిసిన్ ఖర్చు కోసం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడే మిత్రుడిని కలిసి తనకు మేము ఉన్నామంటూ ఆర్థిక సాయాన్ని 15,000 రూపాయలు మా మిత్రులము కొందరం కలిసి ఇక్కడున్న మిత్రులందరము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాళ్ళకు కూడా మేమందరం కలిసి ఇప్పుడే 15,000 రూపాయలు అందించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్ల మధ్యలో ముదిరాజ్ సంఘం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్ష హనుమాన్లు, మాజీ సర్పంచ్ కేశవరావు, ముదిరాజ్ మండల అధ్యక్షులు శాత్రబోయిన లక్ష్మణ్ తదితరులు హాజరై విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రవి, ముదిరాజ్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఊరా వాడ నేడు విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. మా ముదిరాజ్ సోదరులకు నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎక్కడైతే జ్యోతిబాపులే విగ్రహాలు లేవో అక్కడ తప్పకుండా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చారు, విగ్రహ దాతగా అవకాశం ఇచ్చారు కాబట్టి నేను గర్వపడుతున్నా. ఎన్ని ఉన్నా ఏం చేసినా మన జాతి కొరకు చేయాలి. సోదరుడు మహేష్ కేశవరావు కూడా విగ్రహదాతల్లో ఒకడు కాబట్టి అందరికి అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, త్యాగాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని మరోమారు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ముదిరాజులు ఈ రాష్ట్రంలో 54 లక్షల జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళ విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాలలో వాటా దక్కాలంటే నాడు మహాత్మా జ్యోతిబా విద్యనే ఆయుధం చేసుకున్నాడు. ఇప్పుడు ముదిరాజు సోదరులందరూ ఒక ఓటును ఆయుధం చేసుకొని ముదిరాజులను వచ్చే ఎలక్షన్లలో, స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీలు 3 ముదిరాజు
ముద్దుబిడ్లకు ఎంపీ టికెట్ తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కోడూరు పరశురాం గౌడ్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సమావేశం వ్యవస్థాపక అధ్యక్షులు వీరగోని పెంటయ్య గౌడ్ అధ్యక్షతన కరీంనగర్లోని హోటల్ తారకలో జరిగింది. గత 12 సంవత్సరాలుగా తమ సంఘం పోరాట ఫలితంగా సర్వాయి పాపన్న గుట్టలను గ్రానైట్ వ్యాపారుల నుండి కాపాడినట్లు తెలిపారు. సర్వాయి పాపన్న చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సింగం సత్తయ్యగౌడ్, కలర సత్తన్నగౌడ్, సంపునూరి మల్లేశం గౌడ్, కర్బూజా తిరుపతి గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గుడాల రాజేష్ గౌడ్, తాళ్లపల్లి లింగయ్య గౌడ్ పాల్గొన్నారు. దాన్ని మనము తప్పట్టుకోవాలనుకునే పరిస్థితి కాదు. ఆ రెండుంటిని ఓవర్కమ్ చేయడానికి మనకున్న టెక్నాలజీని వాడుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ వస్తుంది, కానీ మన చేయించడానికి కోసం ఒక వ్యవస్థలు తయారు చేయాలనే ఉద్దేశం మీద డెఫినెట్గా ఈ ఏవైతే రాసిన నివేదిక ఉందో ఈ నివేదికకు అనుగుణంగానే దీన్ని మితిమీరకుండా దీనికి కట్టుబడి మీ అందరి సమక్షంలో నేను ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు నిర్వహించకుండా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి సాదాసీదాగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగే వేడుకల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్నా ఘనంగా జరుపుకునే వేడుకలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఒకటి. ఈరోజు వేములవాడ పట్టణంలో దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వారిని కొనియాడడం, వారికి నివాళులు అర్పించడం, వారికి పూలమాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో వేములవాడ పట్టణంలో కూడా బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన మిత్రులు కానీ, నా సహచార మిత్రులు చాలా మంది మాట్లాడిన మిత్రులందరూ కూడా భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూనే ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ ఈ విధంగా చెప్పుకుంటే ఆజాద్, సుభాష్ చంద్రబోస్. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, మహిళా నాయకురాలు దాసరి ఉష, కౌన్సిలర్లు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి, భారత రాజ్యాంగాన్ని చేయాలన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతను అప్పచెప్పడం, మరి వారు ఒక గొప్ప ఆలోచనతోని, ఒక దూరదృష్టితోని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, సమాజానికి న్యాయం జరిగే విధంగా మరి ఆనాడు రాజ్యాంగ నిర్మాణం చేసి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందే విషయాలు కానీ, పేదలకు రిజర్వేషన్లు అందే విషయాలు కానీ మరి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఇవాళ వారు తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రేపు రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోని తప్పకుండా మనందరం కూడా కంకణబద్ధమై ఉండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పేదల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఓదెల మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. కొమెర, భీమరపల్లె గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఓదెల దేవస్థాన డైరెక్టర్ రాపర్తి మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చిన్నవేణి మొండయ్య, మాజీ సర్పంచ్ మాట్ల సరితారవి పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ యువజనులు అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ కూడా ఈరోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి అనునిత్యం ఈరోజు ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, విద్యారంగ సమస్యల పైన కావచ్చు, అనే విధంగా ఈరోజు ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కుల కోసం కావచ్చు చేసిన పోరాటంలో ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ యువత ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు 133వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి జూలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ కుసుకుంట్ల రమాదేవి, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి. ఇందులో డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కుమార్, ఆర్ఐలు స్వాతి, శ్రీవాణి, జూనియర్ అసిస్టెంట్ సుకుమార్, రాజేందర్ పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణం తెలంగాణ చౌరస్తా వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు స్థానిక నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు. తప్పకుండా 133 సంవత్సరాల జయంతిని రోజు మనందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో అందరూ అంటే అంబేద్కర్ గారికి కులము మతము అనేటువంటి భేదం లేదు. అంబేద్కర్ అంటే అంబేద్కర్ అందరి వాడు. ఈ మతం ఈ కులం అనేది సమాజం దృష్టిలో అంబేద్కర్ గారి విషయంలో లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీటీసీ మల్లారపు అరుణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇందులో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రవి, అంబేద్కర్ సంఘం నాయకులు భగవతం, నాంపల్లి, సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్రపల్లి వేణుగోపాల్, ఎంపీడీఓ జయశీలలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా చేసుకొని వారిని స్మరించుకోవడం జరిగింది. వారు రాజ్యాంగ రాయడం వల్లనే ఆర్టికల్ 3 ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా కలలు కన్నాడో వారి ఆశయాలకు అనుకూలంగానే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచి మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించిన అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ ఏష వాణి తిరుపతి, మాజీ సర్పంచ్ కటక మల్లేశం, అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్, చిప్పలపల్లి, మద్దికుంటలతో పాటు వివిధ గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్, కోమటి రాజమల్లు, ధనుకుల కొండయ్య పాల్గొన్నారు. ప్రజల కోరికలు, ప్రజల హక్కులు కూడా ముఖ్యము. ప్రజలు ఏదైతే కోరుకుంటారో దాని ప్రకారం నడవాలి. పార్లమెంట్లో చట్టం ఉంటుంది. ఇది ఒకవేళ ప్రజలు కోరుతున్నప్పుడు పాలకులు విస్మరించినా కూడా ప్రజల కోరిక నడవాలని ఇలా అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 370Dలో ఉన్న రాజ్యాంగం ప్రకారమే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బలం వాళ్ళదున్నా కూడా మనం ఇవాళ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఇలా రాష్ట్రాన్ని మొత్తం ప్రజలంతా కోరికని ఇలా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది కోరిక తీరిందంటే దానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూల కారణం అని మరొకసారి అంబేద్కర్ గారు. వేములవాడ పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి జెడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారం కుమార్, చందు, శంకర్, శిరీష, మహేష్, పావని, నరసయ్య, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, నాయకులు రామతీర్థపు రాజు, ముద్రకోల వెంకన్న, పోతు అనిల్, భగవాన్ పాల్గొన్నారు. వారి ఆశయాలు ఏదైతే ఉందో వారి ఆశయాలకు తగ్గట్టుగా అనుగుణంగా నడుచుకొని వారు కోరుకున్న సమాజం తెలంగాణ మనకు, ఎందుకంటే వారు రాజ్యాంగము రచించిన దానితోటే మనం ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా మంచిగా ఏది లేకుండా కూడా ఏ మత కల్లోలు ఏది కూడా లేకుండా కూడా వారు రాసిన రాజ్యాంగాన్ని సృష్టించుకొనే ఇవాళ మనము సగర్వంగా చెప్పుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక సంఘ సంస్కర్త, ఒక మేధావి, ఒక భారత రత్న. ఈరోజు భారతదేశంలో తొలి న్యాయశాఖ మంత్రిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేశారు. మరి భారతదేశంలో మరి వారు అసమానతతో కూడిన భారతదేశంలో సమానత్వం అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చి మరి భూమి మీద ఉన్నటువంటి అంటే 1950కి ముందే మనకు ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి చట్టాలు లేవు. ఇలా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా మారిన అట్టడుగు వర్గాలు, నిమ్న జాతులు, బడుగు బలగిన వర్గాలు, అన్ని వర్గాలకు భారతదేశంలో సమానత్వం కోరుకొని ఆర్థిక రాజకీయ సమానత్వంగా నా భారతదేశం ముందుకు పోయినాడే నిజమైన అభివృద్ధి చెందుతున్నదని ఆనాడు గొప్ప ఇంత త్యాగం చేసి ఇలా రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంటే ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఇలా ప్రభుత్వాలు మారినా వారి ఆశయ సాధనాలను కొనసాగించినాడే నిజమైన భారతదేశం అభివృద్ధి చెందుతుంది తప్ప దయచేసి సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటడం కాదు, వారు ఆశయాలను కొనసాగిస్తాం. ఎక్కడన్నా రాజకీయ విధానంలో ఆ చట్టాలను. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, ఎంపీటీసీ బొడ్డు శంకరమ్మ రాములు, అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జర్నలిస్టులు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్, సహాయ కార్యదర్శి దూలం సంపత్, కోశాధికారి మద్దిరాల నరేష్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. వేములవాడ బార్ అసోసియేషన్ హాల్లో అంబేద్కర్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసి సదానందంతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, ఉపాధ్యక్షులు ప్రతాప్ సంతోష్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు పొత్తూరు అనిల్ కుమార్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 3వ వార్డు లక్ష్మీపూర్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సంఘ ప్రతినిధులు. ఇందులో చిట్యాల రాజు, శంకర్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు క్రాంతి యువజన సంఘం ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు లింగాల నర్సయ్య, ఉపాధ్యక్షులు సుంచు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాదాసు కిరణ్ పాల్గొన్నారు. బతుకుతున్న కారణం కేవలం భారత రాజ్యాంగం మాత్రమే.
ఈ రాజ్యాంగం ద్వారానే మనం బతుకోవడం జరుగుతుంది. మరి ఆయన సంతానాన్ని 3 సంతానాన్ని కోల్పోయినా కానీ ఈ పేద ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి ఆయన జయంతిని నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.